అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. మధురం రాసినప్పుడు ఐఎమ్ స్ట్రైట్ అవుట్ ఆఫ్ కాలేజ్ ఆఫ్టర్ బ్యాక్ స్పేస్ నాకు అప్పుడు 22 or 23. అప్పుడు ఇట్స్ మోర్ లైక్ ఎ ఫ్యాసినేషన్ దట్ టేబుల్ మీద కూర్చొని మనం మాట్లాడితే పడిపోవాలి అని అందరికీ ఉంటుంది ఆ వయసు అలాంటిది. ఎక్కువగా అలాంటి ఇంటెన్సిటీ ఉన్న మైండ్ సెట్తో రాసిన అది మనకు చూసినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 11-12 years తర్వాత నేను లవ్ గురించి ఒక డెఫినేషన్ ఒక నిర్వచనం ఇవ్వాలి అని అనుకుంటే అంటే నాకే రాయాలి అని అనిపించినప్పుడు చాలా చాలా థింగ్స్ నేను పక్కన పెట్టేశాను. అంటే మెటఫరికల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఒక బోట్ ఉంది. ఆ బోట్ ఓషన్లో చాలా వేవ్స్ తగిలిన తర్వాత దానికి ఒక రాకీ క్యారెక్టర్ వస్తుంది ఆ బోట్కి. సో ఐవ్ సీన్ సంథింగ్ లైక్ దట్ ఇన్ ఆల్ దీస్ ఇయర్స్. ఇప్పుడు నేను నిలబడి చెప్పే స్టాండ్ లవ్ మీద చాలా డిఫరెంట్గా ఉంటుంది. మోర్ ప్రాక్టికల్ కంటే ఎక్కువ హీలింగ్ ఉన్న లవ్ మీద బిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే టు క్రియేట్ బిలీఫ్ ఇస్ ద హార్డెస్ట్ పార్ట్. ఏ ఆర్ట్ ఫామ్లోనైనా నువ్వు మనిషికి లేని ఒక నమ్మకాన్ని నీ ఆర్ట్ నుంచి క్రియేట్ చేయడం హార్డెస్ట్ పార్ట్ అది. సో నేను అదే క్వశ్చన్ చేసుకున్నా. ఈ ఫిలిం అయిపోయిన తర్వాత పీపుల్ విల్ బిలీవ్ ఇన్ లవ్ ఆర్ నీకు రియల్గానే నీ లైఫ్లో ఉన్న బాధని ఒక జస్టిఫికేషన్ వస్తుంది, విచ్ ఈస్ వెరీ హార్డ్. అది అందులో ఫిలిం అనే మీడియంలో చాలా హార్డ్. ఎందుకంటే కొన్ని ఫిలిమ్సే మనము మనకు లైఫ్లో దారి చూపిస్తే అనుకుంటాం. ఇప్పుడు శశాంక్ రెడెంప్షన్ ఉంది. దట్ ఫిలిం స్పీక్స్ అబౌట్ హోప్. అంటే అతను ఒక ఎంక్లోజ్డ్ స్పేస్లో ఉంటాడు, జైల్లో. నీకు అలా నువ్వు మైదానం దగ్గర సముద్రం దగ్గర నిలబడి హోప్ఫుల్గా ఉండడం పెద్ద విషయం కాదు. నీకు ల్యాండ్స్కేప్ అలా ఉంటుంది. ఒక 6 feet గదిలో నిన్ను పడేసి హోప్ చేయమంటే నువ్వు ఎట్లా చేస్తావు? శశాంక్ రెడెంప్షన్ టాటస్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంది. మెటీరియల్స్ కాదు, తండ్రి కొడుకుకి బాండింగ్ ఉంటే చాలు, రక్తం అమ్ముకుంటాడు అతను. ఆ సినిమా మనకి అంటే హ్యాపీనెస్, నిజంగా పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ ఆ సినిమా. సో నాకు 8 వసంతాలు రాయాలనుకున్నప్పుడు ఇప్పుడు మధురం ఫణీంద్ర కాదు, ఇప్పుడు 8 వసంతాలు రాస్తే ప్రేమ గురించి నిలబడి ఒక విషయం చెప్పాలి నేను అని అనుకున్నాను. అండ్ ఐ థింక్ ఐ డిడ్ దట్. అంటే చాలామంది లైఫ్లో మీ అందరికీ ఒక కథ ఉంటుంది. ఆ కథ తాలూకు సమాధానం ఇందులో దొరుకుతుంది అనేది నా నమ్మకం. నాకు ఎలానైతే శశాంక్ రెడెంప్షన్ ఏదో నేర్పింది, పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ నేర్పిందో, 8 వసంతాలు అలా చాలామందికి ఒక చిన్న క్లోజర్ ఇచ్చేస్తుంది జీవితంలో. మీ గర్ల్ ఫ్రెండ్ మీకు ఇవ్వలేంది ఆర్ మీ పార్ట్నర్ మీకు ఇవ్వలేంది ఈ సినిమా ఇస్తుంది. అది నేను అంటే తెల్ల కాగితం మీద సంతకం పెట్టినే ఇస్తాను. అది ఒక రచయితగా నా నమ్మకం. ఎందుకంటే శ్రీశ్రీ కలం పట్టుకున్నప్పుడు అన్నాడంట ఈ శతాబ్దం నాది అని. అది ఆత్మవిశ్వాసం నుంచి వస్తుంది, అదేదో అహంకారం నుంచి కాదు. అంటే ఒక రాసిన మెటీరియల్ మీద ఈ మాత్రం నేను నిలబడకపోతే ఎందుకు? నేనేమిస్తున్నా ప్రేక్షకుడికి? ఐఎమ్ ట్రయింగ్ టు మెండ్ ద బ్రోకెన్ హార్ట్. లెట్ మీ సీ.